అయితే యాక్చువల్లీ నాకు హైదరాబాద్‌లో ఉండేటప్పటి నుంచి తెలుసు. అంటే ఆర్‌జేగా తెలుసు. నేను చాలా సార్లు షో విన్నాను ట్రావెలింగ్‌లో. బట్ ఆల్ ఆఫ్ సడెన్ ఇదంతా పక్కన పెడితే కొన్ని షోస్‌లో అప్పుడప్పుడు వచ్చినప్పుడు తెలుసు కానీ, ఈ కాంట్రోవర్సీతో తెలుగు రాష్ట్రాల్లో భాష అనేవాడు సోషల్ నెట్‌వర్క్ కానివ్వు, యూట్యూబ్ కానివ్వు ఒక ట్రెండ్ అయితే అయిపోయింది. అసలెందుకు అంత మీరు స్టాండ్ ఎందుకు తీసుకున్నారు 'రాజ్ తరుణ్' గారికి? అంత స్టాండ్ ఎందుకు తీసుకోవాలి? అసలు 'రాజ్ తరుణ్' గారి స్టాండ్ అనేది అందరూ ఒక రకంగా ఆలోచిస్తున్నారు. నేననేది అగెనిస్ట్ ఈవిడ ఎవరైతే తప్పుడు కేసులు పెడుతుందో నాకు అది వాళ్ళ అలాంటి పనులు చేస్తే సర్రమని రక్తం మరుగుతుంది ఎవరైనా సరే. అంతకుముందు ఇలాంటి 2-3 డీల్ చేశాను నేను. సో అంటే కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పి బొంకి వాళ్ళకు ఉన్న రైట్స్ని మిస్యూజ్ చేసి, అంటే భారత ప్రభుత్వం మరి మహిళలు వీకర్ సెక్షన్ వాళ్ళకి పాపం ఇబ్బందులు పడతారని చెప్పి వాళ్ళ కోసం చట్టాలు చేస్తే ఇవి వాడుకొని మనం సంపాదించవచ్చు అని చెప్పి అదొక, ఇంకా వాళ్ళు ఏ పని చేయరు, ఇదే పని చేస్తారు. నాకు అలాంటి వాళ్ళని చూస్తే మండిపోతుంది. దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు, చదువుకున్నావు, పని చేసుకొని బతకచ్చు కదా. ఏం బ్లాక్మెయిల్ కేసులు పెడతానని చెప్పి బెదిరించి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. లిటరల్ ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి ఎగనెస్ట్గానే నా ఉద్యమం, దాంట్లో బెనిఫిట్ అయింది 'రాజ్ తరుణ్' అంతే. 'రాజ్ తరుణ్' కోసం నేను చేసింది ఏం లేదు. ఓకే. బట్ నాకు తెలిసి మీ ఫైటింగ్ పాయింట్ ఇదంతా చూసాం కాబట్టి బిగ్ బాస్ హౌస్లో కూడా ఎంత ఫైట్ చేస్తారో నాకైతే అర్థమైంది. ఏదైనా థింగ్స్ వస్తే ఎలా ఫైట్ చేస్తారు, మీ అగ్రెసివ్ పాయింట్ ఏ లెక్కలో ఉంటుందో అర్థమైంది. అంటే వాళ్ళు ఇది చూసే తీసుకున్నారు అనే వాళ్ళు కూడా కామెంట్స్ వస్తాయి నెక్స్ట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా. ఏదైనా ఏమంటారు దానికి ఆన్సర్? అయ్యో మరి నేనైతే వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఇదొకటి అంత చూసారని నేను అనిపించలేదు. ఇవన్నీ చూసారని నేను అనుకోలేదు. ఏదో కొంత చూశారు. సో మేబీ ఆ ఫీడ్బ్యాక్తో అయినా తీసుకున్నారేమో. కానీ అంటే అదేదో శివయ్య మనసులో ఏమనుకుంటున్నాడు, అది ఎవరికి ఎరిక అన్నట్టుగా వాళ్ళు ఏం చూసారో మనకు తెలియదు. బట్ ఆ టైంలో మరి వాళ్ళు నాకంత దీనివల్ల అన్నట్టుగా నాకేం చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 'రాజ్ తరుణ్' గారు ఈవిడ విషయంలోనే ఎంత ఎక్స్ప్రెస్ అయింది. ఇంకా ముందు ఎప్పుడు ఇలాంటివి జరగలేదా? ఎప్పుడు మీరు రావాలనుకోలేదా? అంత నేను వచ్చాను కానీ మీకు తెలియదు అంతే. బేసికల్లీ 'రాజ్ తరుణ్' కాబట్టి ఇవాళ తెలిసింది. ఇప్పుడు ఈ లావణ్య అయితే ఎవరైతే ఉందో ఈవిడ కూడా 'రాజ్ తరుణ్' మీద కేసు పెట్టింది కాబట్టి తెలిసింది. కానీ మరి ఇదే కేసు ఇంతకుముందు మస్తాన్ సాయి మీద పెట్టినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ సెలబ్రిటీ క్వశ్చన్ లేదు కాబట్టి పెద్ద న్యూస్ అవ్వాల. 'రాజ్ తరుణ్' సెలబ్రిటీ కాబట్టి న్యూస్ అయింది అంతే. ఈ 'రాజ్ తరుణ్' మీద పెట్టిన కేసే సంవత్సరం క్రితం. మస్తాన్ సాయి నాకు కావాలి, మస్తాన్ సాయి నమ్మగుడు, మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు. ఇప్పుడు 'రాజ్ తరుణ్' మీద పెట్టినవన్నీ, దాంతోపాటు మస్తాన్ సాయికి ఇంకో 2-3 సెక్షన్లు ఎక్స్ట్రా యాడ్ చేసింది. రేపు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ కూడా పెట్టింది. సో మన వ్యవస్థ అలా ఉందన్నమాట. అమ్మాయిలు కేసు పెడితే చాలా తొందరగా ఇదైపోతుంది. ఇంకా తర్వాత చట్టాలు ఇవన్నీ చట్టంలో ఇరుక్కుపోయి గిరిగిర కుట్టుకోవాల్సింది తప్ప. పాపం ఐఐటి గ్రాడ్యుయేట్ వాడికి పాస్పోర్ట్ లుకౌట్ నోటీస్ ఇచ్చి వేరే దేశాలకు వెళ్లకుండా వేరే ఉద్యోగాలు చేసుకోలేక, కంపెనీలు సరిగ్గా నడుపుకోలేక జీవితం నాశనం అయిపోయింది. నాకు 10 కోట్లు ఇస్తేగా అని మొదలెట్టి 2 కోట్లకి ఏదో సెటిల్ చేసుకోమని ఇలా బేరాలు ఆడుకుంటూ చేసుకుంటూ, అంటే అదే అంటున్నా. ఇప్పుడు చదువుకున్నావు, కాళ్ళు చేతులు సరిపోయినాయి, ఆత్మగౌరవంగా పని చేసుకొని బతకలేవా? అది నేర్పించాలి మనం. ఎంతసేపు ఏదో కేసులు పెట్టుకొని సెటిల్ చేసుకున్నాం. చాలామంది ఇప్పటికీ కూడా లేడీస్, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఏదో మొగుడి మీద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడం చేయొచ్చు. మొన్న విచిత్రంగా ఒక లేడీ ఎవరో క్లెయిమ్ చేసి 6 లక్షలు కావాలంటే ఆవిడకి నెలకు మెయింటెనెన్స్. అవును, చూసాం, చాలా ట్రెండ్ అయింది. ఆ జడ్జి అయితే తిట్టారు, 6 లక్షలు దేనికి మెయింటెనెన్స్ అని. ఇంకొక ఆవిడ 8 మంది మీద 498 కేసులు పెట్టింది. అంటే పెట్టడం, సెటిల్ చేసుకోవడం, మళ్ళీ ఇంకోటి చేసుకోవడం, వాడి మీద పెట్టడం, మళ్ళీ ఇంకోటి చేసుకోవడం, పెట్టడం, ఇదే పని. ఇదొక ఉద్యోగం అయిపోయింది వాళ్ళకి. ఇది చాలా గట్టి కొట్టాలి మనం, లేకపోతే పెళ్ళైందా లేదు ఇంకా జాగ్రత్త.